పోతారు, మొత్తం పోతారు. అందరూ థియేటర్కి వెళ్ళి వివేకాత్రేయ మాస్ చూసి ఆశ్చర్యపోతారు. యా, డెఫినెట్గా ఒక క్లాస్ డైరెక్టర్, దట్టు సెన్సిబిలిటీస్ ఉన్న ఒక మంచి డైరెక్టర్ ఒక కమర్షియల్ మూవీ తీస్తే ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దానికి తగ్గట్టు సినిమా నుంచి వచ్చిన ఒక్కొక్క ప్రమోషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మొత్తానికి సినిమా అయితే ఈ రోజు రిలీజ్ అయిపోయింది. సినిమా ఎలా ఉంది అంటే, చాలా రోజులకి ఒక మంచి కమర్షియల్ మూవీ, ఒక సాటిస్ఫాక్టరీ కమర్షియల్ మూవీ చూసామన్న ఫీలింగ్ డెఫినెట్ గా ఇచ్చిందని చెప్పాలి. నాకు మెయిన్లీ ఏం నచ్చిందంటే, సినిమాలో బ్యూటిఫుల్ రైటింగ్ ఉంది. మెయిన్లీ కమర్షియల్ సినిమా అనగానే చాలా ఎక్కువ లిబర్టీస్ తీసేసుకుంటున్నారు ఈ మధ్యన. కొన్ని సీన్స్ జంప్ అయిపోవడమో, కొన్ని క్యారెక్టర్లని కంప్లీట్ చేయకుండా మధ్యలోనే వదిలేయడమో ఇటువంటి జరుగుతుంటాయి అనమాట. బట్ ఈ సినిమా వరకు ప్రతి సీను కూడా కంప్లీట్ అయిన తర్వాతే వేరే సీన్లోకి ఎంటర్ అవుతారు. అలాగే సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక బ్యూటిఫుల్ ఎండింగ్ ఉంటుంది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో నాని ఎంట్రన్స్ కానీ, ఆయన క్యారెక్టరైజేషన్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, అలాగే ఎస్.జే. సూర్య క్యారెక్టర్ కానీ, ఆయన క్యారెక్టర్కి సంబంధించిన డీటెయిలింగ్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశాడు వివేకాత్రేయ. ఆ సీన్ కూడా సూపర్బ్ గా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే ఒక మంచి సెన్సిబిలిటీస్ తో ఒక మంచి కమర్షియల్ బొమ్మ చూసాం అన్న ఫీల్ అయితే తీసుకొస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అని ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తోనే సెకండ్ హాఫ్ ని స్టార్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ ను కూడా ఆ లైన్ అనేది క్రాస్ చేయకుండా చాలా బ్యూటిఫుల్ గా సెకండ్ హాఫ్ ను కూడా డిజైన్ చేసుకున్నారు. పోతే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం రొటీన్ టచ్ అనిపించినా కూడా వాటిని మరీ ఎక్కువగా ఫోకస్ చేయకుండా సెకండ్ హాఫ్ లో కూడా వీలైనంత సాటిస్ఫాక్టరీగా మన ముందుకు తీసుకొచ్చారు వివేకాత్రేయ. పోతే ఆ హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ సీన్స్ ఏమైనా ఉంటే సినిమాలో ఇంకా బాగున్ను. డెఫినెట్ గా సూన్ వివేకాత్రేయ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆయన సెన్సిబిలిటీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్టోరీలో ఇన్కార్పొరేట్ చేసి ఒక మంచి కమర్షియల్ మూవీతో మన ముందుకు వచ్చారని చెప్పాలి. ఇంకా కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి కూడా మంచి లీడ్ దొరికింది పర్ఫార్మ్ చేయడానికి. అఫ్ కోర్స్ న్యాచురల్ స్టార్ నాని అయితే చిమ్మి అవతలేసాడని చెప్పాలి. మిగిలిన డేస్ లో నార్మల్ గా ఉండే ఒక జోబెల్ అబ్బాయి లాగా, శనివారం మాత్రం ఫుల్ యాంగ్రీతో అసలు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తిలాగా 2 షేడ్స్ లో కూడా నాని సూపర్ గా పర్ఫార్మ్ చేశాడని చెప్పాలి. దానికి తగ్గట్టే ఎస్.జే. సూర్య క్యారెక్టర్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్లో ఎస్.జే. సూర్య అయితే మాత్రం విజృంభించారని చెప్పాలి. సూపర్ ఇంప్రెషన్ తీసుకుంటారు ఆయన అయితే మాత్రం. సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ నుంచి కొన్ని డైలాగ్స్ చాలా బాగా పడ్డాయి. సో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆ క్యారెక్టర్తో కూడా. వీళ్ళిద్దరి తర్వాత సినిమాలో సాయి కుమార్ క్యారెక్టర్ కూడా చాలా బాగుందని చెప్పాలి. క్లైమాక్స్లో ఆ క్యారెక్టర్ వచ్చి బెంచ్ మీద కూర్చుని ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే సూపర్గా ఉందని చెప్పాలి. సో ఆయనకు కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ పడింది. ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ ప్రియాంక మోహన్కి కూడా ఏదో సాంగ్స్కి వచ్చి పోయే హీరోయిన్లా కాకుండా స్టోరీని లీడ్ చేసే ఒక క్యారెక్టర్ దొరికింది. ఆవిడ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ని సెట్ చేస్తూ ఫస్ట్ నుంచే లాస్ట్ వరకు సూపర్బ్ సినిమాటోగ్రఫీ ఉంటుంది. అండ్ వీటి తర్వాత ఇంకో హైలైట్ ఏంటంటే జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అందరు కూడా ఇచ్చాడు గురువు గారు. నాకైతే ఆయన ముందు చేసిన వర్క్స్ ఏం పెద్దగా తెలియదు. ఈ సినిమా తర్వాత మాత్రం జేక్స్ బిజాయ్ పేరు గట్టిగా వినపడుతుంది. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే అర్జెంటుగా చూసాను గురువు గారు, అద్దరిపోయింది. ఒక మంచి కమర్షియల్ సినిమా, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇది ఇక్కడికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని మర్చిపోకుండా కొట్టండి గురువు గారు. ఆ కంటే ఏదో కొట్టేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.